అర్జునుడు అడిగిన ప్రశ్న కూడా మనకు నిర్ణయం చూపిస్తోంది, దిశానిర్దేశం చేస్తోంది. సో స్వామి నన్ను ఏం చెయ్యమంటావు అనట్లేదు, నాకు ఏమి చేస్తే శ్రేయస్సు కలుగుతుంది అది చెప్పమన్నాడు. దిస్ ఈజ్ ది సీకర్. ఆధ్యాత్మిక సాధకుడు అంటే వీడు, జిజ్ఞాసి అంటే వీడు, జిజ్ఞాసు అంటే ఇతడు. అంతేగాని నాకేదో చెప్పండి అని కాదు, ఏది చేయడం చేత శ్రేయస్సు కలుగుతుందో. స్వామి చెప్పిందే అటు ఇటు తిప్పి చెప్పకండి. ఇంతకీ శ్రేయస్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ శ్రేయస్? శ్రేయస్ అంటే మంచి. మంచి అంటే నాతో వచ్చిన చిక్కది, మీరు మాట్లాడిన ప్రతి మాటకి డెఫినేషన్ కావాలి. ప్రమాణశాస్త్రం అట్లా చెప్తోంది, తర్కశాస్త్రం అలా చెప్తోంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లక్షణము నిర్ధారణ కాకపోతే, ప్రమాణము గనక సరిగ్గా లేకపోతే వస్తు సిద్ధి లేదు అని చెప్పింది. వస్తు సిద్ధి అంటే ఆ వస్తువును స్థాపించాలంటే డెఫినేషన్ కరెక్ట్గా ఉండాలి. బీటింగ్ అరౌండ్ ది బుష్ అంటే కుదిరేది కాదు. అక్కడ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ డెఫినేషన్. శ్రేయస్ అంటే ఏమిటి? మంచి అని ఒక నిఘంటుపరమైన అర్థాన్ని కల్పించి ఆ కోణంలో గనక అధ్యయనం చేస్తా అంటే అధ్యయనం ముందుకు సాగదు. కఠోపనిషత్తులో ఈ రెండు పదాలు ప్రయోగం జరిగాయి, శ్రేయస్సు, ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ఏమిటి? లౌకిక జయం. లౌకిక జయం సైతం మంచితనంతో కూడుకున్నదే. కాబట్టి మంచితనము అనే డెఫినేషన్ సరిపోలేదు ఇక్కడ. దెన్ వాట్ ఈజ్ శ్రేయస్? దట్ విచ్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్ ది టైమ్, ఫర్ ఎవ్రీ పర్సన్. కేవలం మంచి అంటే సరిపోలేదు, ఏదైతే సతతము మంచిగానే ఉంటుందో, అందరికీ మంచిదై ఉంటుందో, దాని పేరు శ్రేయస్సు. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. అండ్ ది సో కాల్డ్ మోడర్న్ థింకర్స్ వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇదంతా ఐన్స్టీనియన్ వరల్డ్, ఇది దట్ మీన్స్ రిలేటివ్ వరల్డ్ ఇట్ ఈస్. ఇక్కడంతా సాపేక్షకమే తప్ప నిరపేక్షకమై ఏమీ లేదు. కాబట్టి మీరు మంచి అని దేన్ని అంటున్నారో అది అన్ని కాలములలో మంచి అని డిఫైన్ చేయడం కుదరదు. అలాగే అందరికీ మంచి అని చెప్పడం కుదరదు. దేన్ని నేను మంచి అంటానో ఎదుటివాడు దాన్ని చెడు అనవచ్చు. దేన్ని ఎదుటివాడు చెడు అని భావిస్తాడో మరొకడు మంచిది అని భావించవచ్చు. ఇలా ఉందండి జగద్వ్యవహారం అంటారు వాళ్ళు. కాబట్టి శ్రేయస్సు అని మీరు ఏదైతే అంటున్నారో అది ఉటోపియా. దట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెన్షియల్. ఇది ఉత్తి ఉటోపియా. ఉటోపియా అంటే ఊహాజనితమైనటువంటి ఒక భావనే తప్ప దానికి వాస్తవికత లేదు అంటారు. కాబట్టి అలాంటి శ్రేయస్సు కొరకై ప్రయత్నం చేసే ఆధ్యాత్మికత సైతం అవాస్తవ భూయిష్టము అనేస్తారు. సో సడన్లీ కమ్స్ ఫ్రమ్ నోవేర్ దిస్ మోడర్న్ థింకర్. నాతో వచ్చి అంటాడు, స్వామి మీరు ఏదైతే ఆధ్యాత్మికత అంటున్నారో దాని లక్ష్యము శ్రేయస్సు అని అంటున్నారు. శ్రేయస్సు అనేది అవాస్తవం, అది అస్తిత్వగతమైనది కాదు. కాబట్టి అటువంటి శ్రేయస్సును పొందేందుకు ఉపాయముగా మీరు ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మికత సైతం అవాస్తవం. కాబట్టి అదంతా టైం వేస్ట్ అంటాడు. మీ అదృష్టం ఏంటంటే మీతో పాటు టైం వేస్ట్ చేయడానికి 100 మంది ఉన్నారంతే అని వాడి తాత్పర్యం. మేమేమంటామంటే నువ్వు సరిగ్గా ఆలోచించట్లేదు, నువ్వు అన్నది ఒక పాయింటే, దట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు అన్నది ఒక దృక్కోణము, నేను అంగీకరిస్తాను దాన్ని. కానీ కొద్దిగా నువ్వు విచారణ చేసి చూస్తే నేను చెప్పినది కూడా ఉంది. మీకు ఒక 2 ఆప్షన్స్ ఇస్తాను, ఏదైనా ఒకటి చెప్పండి. డూ యూ వాంట్ షుగర్ ఎగ్జాంపుల్ ఆర్ డూ యూ వాంట్ సాల్ట్ ఎగ్జాంపుల్? షుగరా? ఓకే. షుగర్ మంచిదా చెడ్డదా? షుగర్ మంచిదా చెడ్డదా? షుగర్ అంటే ఇదే రకరకాల పానీయములలో కలుపుకొని త్రాగే పంచదార. మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? ఏం మాట్లాడలేరు. మధుమేహ వ్యాధి పీడితుడైన వాడికి మంచిది అంటారా? లేదు, వాడికి అది పరమ వినాశకరము, చెడ్డది. కరెక్టా?
అలాగని చెడ్డది అనే కేటగిరీలో దాన్ని పెడదామా? హైపోగ్లైసీమియా వచ్చింది ఒకడికి, వాడికి అమృతం వరం. ఈ షుగర్ పేషెంట్లు అందుకే జేబులో చాక్లెట్ పెట్టుకొని తిరుగుతుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా వెతికితే 10-15 దొరుకుతాయి. చాక్లెట్స్. దీస్ పీపుల్ క్యారీ దట్. ఎందుకంటే ఈ మందు అటు ఇటు అయినప్పుడల్లా హైపోగ్లైసీమిక్ అవుతుంది వ్యవహారం. అప్పుడు ఆ చాక్లెట్ వాటెవర్ ఆ చక్కెర సంబంధమైనది ఏదో ఒకటి ఉండి దాని నోట్లో వేసుకోగానే మళ్ళా సంస్థానం పొందుతాడు. అప్పుడు ఏంటది? మంచా చెడా? ఇట్ ఈజ్ అబ్సల్యూట్ గుడ్. సో ఇప్పుడు ఆ మేధావి నాతో ఏమంటాడంటే, ఈ చక్కెర విషయంలో మంచి అని చెప్పలేరు, చెడు అని చెప్పలేరు. ఆయా స్టాండ్ పాయింట్స్. మీరు చెప్పే శ్రేయస్సు ఎక్కడుందండి? సతతము మంచి అయి ఉండాలంటున్నారు, అందరి చేత కోరబడాలి అంటున్నారు. అంటే ప్రతివాడు కోరేది దీన్నై ఉండాలి, ప్రతివాడికి మంచిదై ఉండాలి. ఎలా కుదురుతుంది? నేనేం చేస్తానంటే, అయ్యా మేధావి, నువ్వు చూసిన పిక్చర్ బాగానే ఉంది, నాకు చూపించిన సినిమా కూడా బాగానే ఉంది, నేను ఇంకొంచెం జూమ్ చేస్తా, చూస్తావా అని అడుగుతా. ఆ జూమ్ మాన్యువల్ జూమ్ చేయను, డిజిటల్ జూమ్ చేస్తా. చేసినప్పుడు ఈ చక్కెరను కావాలి అని ఒకడు కోరాడు, వద్దు అని ఒకడు అంటున్నాడు. డయాబెటీస్ ఉన్నవాడు వద్దన్నాడు, హైపోగ్లైసిమిక్ వాడు కావాలన్నాడు. ఈ వద్దు వెనక, కావాలి వెనక ఒకటి ఉంది. అది ఇద్దరికీ కావాలి. ఏంటది? ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం మంచా చెడా చెప్పండి? అందరి చేత కోరబడేది అదే. సో పైన వ్యవహారం చూస్తే ఒకటి ఎస్ ఒకటి నో అనాల్సి వచ్చింది. కానీ ఈ ఎస్ నో వెనక తాత్పర్యమును గనక చూస్తే, దేంట్లోంచి ఎస్ నో పుడుతోందో దాన్ని గనక చూస్తే, అది అందరికీ కావాలి. సో హైపోగ్లైసిమిక్ ఫెలో ఆల్సో వాంట్స్ గుడ్ హెల్త్. ది డయాబెటిక్ పర్సన్ ఆల్సో వాంట్స్ గుడ్ హెల్త్. దేర్ఫోర్ గుడ్ హెల్త్ ఈజ్ శ్రేయః. యాజ్ దో చెప్తున్నాను, మీరు మరీ అలా రాసుకునేరు గుడ్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు శ్రేయస్ అని. టు డ్రైవ్ హోమ్ ద పాయింట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? దీనిని అందరూ కోరతారు. శరీర సంబంధంగా చెప్తే ఏదో ఆరోగ్యం అని చెప్పాను. అలాగే దీన్ని మానసికంగా చెప్పదలుచుకున్నాం అనుకోండి, రకరకాల రాగద్వేషాలు అందరికీ ఉన్నాయి. కొందరికి కొన్ని అంటే ఇష్టం, కొందరికి కొన్ని అంటే ఇష్టం లేదు. ఇలా ఇష్ట అనిష్టములను గనక క్యాటర్ చేయాలని కూర్చుంటే ఒక్కడిని కూడా సాటిస్ఫై చేయలేం మనం. కానీ ఆ ఇష్టానిష్టములకు ఆస్పదమైనటువంటి మనస్సు, ఆ కోణంలో మనశ్శాంతి అనేది మాత్రం అందరికీ కావాలి. సో దట్ ఈజ్ శ్రేయస్. దాన్ని బౌద్ధికంగా పరిశీలన చేస్తే క్లారిటీ ఆఫ్ థింకింగ్, ఆలోచనల్లో ఒక స్పష్టత కావాలి, నా ఆలోచనల్లో ఒక సామ్యం ఉండాలి, ఆలోచనకి ఒక కనెక్టివిటీ ఉండాలి. ఒక మాటలో బౌద్ధికంగా స్పష్టత. ఇది అందరూ కోరుకోవట్లే. ఎవ్రీవన్ వాంట్స్ దట్. సో దేహ దృష్ట్యా ఆరోగ్యం, మనస్సు దృష్ట్యా మనశ్శాంతి, బుద్ధి దృష్ట్యా క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీవన్ వాంట్స్ ఎట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ టైం. సో 24/7 ఇవి కావాలని అందరు అంటున్నారు, అందరికీ కావాలంటున్నారు. దీంట్లో ఎలాంటి వికల్పము లేదు. సమజ్ మే ఆ రా? దిస్ ఈజ్ శ్రేయస్. సో దీంట్లో ఎక్కడుందండి? ఎక్కడ ఎస్ నో వ్యవహారం ఉంది? ఎస్సే, ఇంకా నో వ్యవహారం లేదు. కాబట్టి ఎప్పుడైతే కొంచెం లోతుగా పరిశీలన చేస్తామో శ్రేయస్సు ఒకటి ఉన్నదని అర్థమవుతుంది. పైపైన చూసేవాడికి రిలేటివిటీయే కనిపిస్తుంది. పైపైన చూసేవాడికి నథింగ్ ఈజ్ గుడ్, నథింగ్ ఈజ్ బ్యాడ్ అన్నట్టే ఉంటుంది. కానీ కొంత కళ్ళు తెరిచి పరిశీలన చేయగలిగిన వాడికి మాత్రం దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఎవర్ గుడ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు నేను శరీరము, మనస్సు, బుద్ధి అని పెట్టా. ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్దాం. టు బీ ఎట్ ఈజ్ విత్ మై సెల్ఫ్ అనేది ప్రతివాడు కోరుకుంటూ ఉంటాడు. నేను నాతో సుఖంగా ఉండాలి అనేటువంటిది. సో బీయింగ్ ఈజ్ విత్ వన్ సెల్ఫ్,
దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ శ్రేయస్. అర్థమవుతుందా? దీని గురించి చర్చ ఎలాగూ మనకి ఇంకా 6 రోజుల సమయం ఉంది, చేస్తూనే పోవాలి ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని. కాబట్టి సవిస్తారంగా దాని విషయంలో నేను చర్చ చేస్తాను. ఎలాగూ సవిస్తారమైన ప్రబోధం ఎలాగూ ఉంది. సో నేనుగా హాయిగా ఉండాలి అనేది ప్రతి జీవుడి చేత నిరంతరం కోరబడుతూ ఉంటుంది.